ఇది పక్కా వాస్తవం. ఎందుకంటే 24 అసెంబ్లీ సీట్లలో పోటీ చేస్తామన్న జనసేన కేవలం 5 అభ్యర్థులను మాత్రమే ప్రకటించి చేతులు దులుపుకుంది. మతాలని, అన్ని ప్రాంతాలని, అన్ని కులాలని గౌరవంగా చూసేవాడిని, సమానంగా చూసేవాడిని. నాకు కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, నాకు మానవత్వమే నా మతం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. తప్పు ఎక్కడ చేసినా పర్వాలేదు, సరిదిద్దుకోవచ్చు. కానీ బలమైన ప్రత్యర్థి పార్టీ వైసీపీ ఉండగా తప్పులు చేస్తే అవి కాస్త ప్రజల్లోకి వెళ్తే కొంప మునుగుతుంది. మరి ఈ విషయం ఆలోచించారో లేదో తెలియదు, కానీ పెద్ద తప్పే చేసింది అంటున్నారు పరిశీలకులు. వచ్చే ఎన్నికలకు సంబంధించి టీడీపీ జనసేన కూటమి తాజాగా అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలలో 24 చోట్ల జనసేన పోటీ చేస్తుందని స్వయంగా చంద్రబాబే చెప్పారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రాజకీయ నాయకులు టీడీపీ కంటే కూడా జనసేన అభ్యర్థుల జాబితా కోసం కళ్ళు పెద్దవి చేసుకొని మరీ టీవీ స్క్రీన్లకు అతుక్కుపోయారు. ఎవరెవరు ఎక్కడెక్కడ పోటీ చేస్తారనే చర్చ కూడా జోరుగా సాగింది. ఇక జాబితాలు ప్రకటించడం మొదలయ్యాక జనసేనపై పెదవి విరుపులు కనిపించడం మొదలయ్యాయి. ఇది పక్కా వాస్తవం. ఎందుకంటే 24 అసెంబ్లీ సీట్లలో పోటీ చేస్తామన్న జనసేన కేవలం 5 అభ్యర్థులను మాత్రమే ప్రకటించి చేతులు దులుపుకుంది. 24 స్థానాల్లో పోటీ చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీని దృష్టిలో పెట్టుకుని కూడా జనసేన చాలా కీలకంగా కొన్ని స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నాం. దాంట్లో ముందుగా సంఖ్యాపరంగా ఒక 5 మంది అభ్యర్థులను 24 నియోజకవర్గాలు, 5 నియోజకవర్గాలు దానికి సంబంధిత అభ్యర్థుల్ని ప్రకటిస్తా ఉన్నాం. ఆ 5 అభ్యర్థుల్లో తెనాలి నాదెండ్ల మనోహర్, నేలమర్ల లోకం మాధవి, అనకాపల్లి కొనతాల రామకృష్ణ, రాజానగరం బత్తుల బలరాం కృష్ణ, కాకినాడ పంతం నానాజీ ఉన్నారు. దీంతో మిగిలిన వారి పరిస్థితి ఏంటనే చర్చ జోరుగా సాగుతుంది. ఇక ఈ పరిణామం రాజకీయంగా కూడా వివాదాలకు దారితీసింది. ఇప్పటికే వైసీపీ నాయకులు జనసేనకు అభ్యర్థులు లేరని, అందుకే 24 ప్రకటించి కూడా 5 మాత్రమే అభ్యర్థులకు కేటాయించారని నిప్పులు చెరుగుతున్నారు. వారు ప్రకటించినటువంటి 99 సీట్లో ఎక్కడా కూడా సోషల్ ఇంజనీరింగ్ కనిపించలేదు, కానీ ప్యాకేజ్ ఇంజనీరింగ్ కనిపించింది. పూర్తి స్థాయిలో ఏ రకంగా ఇరు పార్టీలు కలిసి ఎక్కడి నుంచి పోటీ చేయాలి, ఎక్కడ నిలబడాలి, ఏం చేయాలి, ఏ మీటింగులకి హాజరవ్వాలి, లేదా ఏ సీట్లు మీ పార్టీకి ఇస్తాననేటువంటిది ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం మేరకు జరుగుతూ ఉంది. 94 సీట్లు ఆయన ప్రకటించడం ఏంటి, 5 సీట్లు ఈయన ప్రకటించడం ఏంటి? నేను గతంలో కూడా ఒక సందర్భంలో చెప్పా, గతంలో చంద్రబాబు నాయుడు గారు 2 సీట్లు ప్రకటించారు కాబట్టి నేను 2 సీట్లు ప్రకటిస్తున్నానని చెప్పినటువంటి వ్యక్తి మరి ఈ రోజు ఆయన 94 ప్రకటిస్తే నువ్వు మీరెందుకు 5 ప్రకటించారు? అదే అంటున్నా, ఎవరి భవిష్యత్తు ఏంటో అనేటువంటిది క్లియర్ గా కనబడతా ఉంది. అయితే దీనిలో కందుల దుర్గేష్, విజయవాడకు చెందిన పోతిన మహేష్, పార్టీ అధినేత పవన్, బొల్లిశెట్టి శ్రీనివాస్ వంటి పేర్లు లేకపోవడం గమనార్థం. మరి తర్వాత జాబితాలో అయినా ప్రకటిస్తారేమో చూడాలి. ఇలాంటప్పుడు 24 అని ప్రకటించడం ఎందుకు అనేది ప్రశ్న.